నమస్తే వెల్సాతి వ్యూయర్స్ కి స్వాగతం. నేను రుచిత. ఈ రోజు డేట్ 3 ఫిబ్రవరి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో స్ట్రాంగ్ రీబౌండ్ జరిగింది. ప్రీవియస్ సెషన్ బడ్జెట్ రిలేటెడ్ సెల్లింగ్ ప్రెజర్ తర్వాత ఈ రోజు పాజిటివ్ గ్లోబల్ కోర్స్ తో మార్కెట్ షార్ప్ రికవరీ చూపించింది. నిఫ్టీ 57.4% గెయిన్ తో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 2.7% పాజిటివ్ గా సెటిల్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడాను స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తూ 2.6% వరకు అప్ గా ఉంది. ఓవరాల్ మార్కెట్ మూడ్ పాజిటివ్ గా టర్న్ అయింది. బయింగ్ ఇంట్రెస్ట్ బ్రాడ్ బేస్ లో కనిపించింది. పర్టికులర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటో అండ్ హెవీ వైట్స్ లో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఈ షార్ప్ రికవరీకి ప్రధాన కారణం యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పాజిటివ్ డెవలప్మెంట్. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ కట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇండియా ఎక్స్పోర్టర్స్ కి బూస్ట్ ఇవ్వడం, ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని పెంచింది. గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల. క్యాపిటల్ ఫ్లోస్ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు కొంచెం పాజిటివ్ గా టర్న్ అవుతున్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఫ్రెష్ ఇన్ఫ్లోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెప్ట్ ఫండ్స్ లో స్టేబుల్ పొజిషన్ కంటిన్యూ. గోల్డ్ ఎలికేషన్ లో టెంపరీ షిఫ్ట్ ఉంది. బట్ ఈ రోజు మాత్రం ఈక్విటీ ప్రిఫరెన్స్ ఎక్కువ. కరెన్సీ మార్కెట్ లో రూపీ స్ట్రాంగ్ రికవరీని చూపించింది. యూఎస్డీ అయిన 90.10 లెవెల్స్ కి వీకెన్ అయ్యి క్లోజ్ అయింది. ప్రీవియస్ నుంచి నియర్లీ 1 రూపీ అప్రిషియేషన్. ఈ రూపీ స్ట్రెంథెనింగ్ కి మెయిన్ రీజన్ డాలర్ ఇండెక్స్ మైల్డ్ కరెక్షన్, పాజిటివ్ ట్రేడ్ డీల్ న్యూస్ వల్ల క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఎక్స్పెక్టేషన్ అండ్ వరల్డ్ డీల్ స్టేబుల్ గా ఉండడం కూడా. కమోడిటీస్ లో గోల్డ్ సేఫ్ హెవెన్ డిమాండ్ లోగా ఉండడం వల్ల మైల్డ్ కరెక్షన్ ఉంది. సిల్వర్ కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయింది. గోల్డ్ సిల్వర్ రేషియో 80 లెవెల్స్ దగ్గర స్టేబుల్ గా ఉంది. బడ్జెట్ రిలేటెడ్ ఎస్టీటీ హైక్ ఇంపాక్ట్ ప్రీవియస్ సెషన్ లో కనిపించింది. బట్ ఈ రోజు మాత్రం మార్కెట్ రికవర్ అయ్యింది. కార్పొరేట్ అప్డేట్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో మార్కెట్ ని లీడ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. డిఫెన్స్ అండ్ రిలేటెడ్ సెక్టర్స్ లో సెలెక్టివ్ బయింగ్ కనిపించింది గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. ఓవరాల్ మార్కెట్ లో అన్సర్టనిటీ బడ్జెట్ తర్వాత తగ్గింది. ఇన్వెస్టర్స్ పాజిటివ్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చూపిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు వెల్సాతి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.